కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి ప్రకటిస్తామని, అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగులు ఇస్తామని ఎన్నికల హామీ కింద చెప్పడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత డిఎస్సిని ప్రకటించడం, ప్రభుత్వం మేము ఒక మెగా డిఎస్సిని ప్రకటించాం, మొత్తం ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నాం, రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద డిఎస్సి అని ప్రభుత్వం ప్రకటించడం. ఇది అంత పెద్ద డిఎస్సి కాదు, అంత ముందు ఉన్నటువంటి వేకెన్సీలు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న వేకెన్సీలు, వాటన్నింటినీ కలిపి తిమ్మిని బమ్మి చేసి ఒక స్టాటిస్టికల్ దీన్ని ఒక న్యూమరికల్ ఫిగర్ ని మాత్రమే ప్రజెంట్ చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సి కాదు అని మిగిలిన పార్టీలన్నీ అనటం, వివిధ వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిఎస్సిలో అర్హులైన వాళ్ళకి మాత్రమే కాకుండా అనర్హులైన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చినాయని, కొంతమంది అర్హత లేని వాళ్ళు స్పోర్ట్స్ కోటాలోనో ఇంకో కోటాలోనో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయని, ప్రశ్న పత్రాలు తయారు చేసే వ్యవస్థ, అట్లాగే ప్రశ్న పత్రాలను ఎవాల్యుయేషన్ చేసే వ్యవస్థ, ఈ రెండు కూడా ఇండిపెండెంట్ బాడీస్, అటానమస్ బాడీస్ గా ఉండాలని ఒక రూల్ ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళే తయారు చేయటం, ఒకళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, ఆ తర్వాత దీనికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు, జవాబుదారీతనంగా ఉండేవాళ్ళు, అకౌంటబిలిటీ ఉండేవాళ్ళు, వాళ్ళని నియమించాల్సి ఉండగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో ఈ నియామకాలు జరిగినట్టుగా సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ రావటం, ఇదంతా కూడా సమాజంలో ఒక అన్రెస్ట్, ప్రభుత్వం మీద ఒక అపనమ్మకాన్ని, డిఎస్సి ప్రక్రియ మీద ఒక అపనమ్మకాన్ని, ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తా ఉంది. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసుల మీద సిబిఐ ఎంక్వైరీలు అడిగారు. వివేకానంద రెడ్డి గారి కేసు మీద సిబిఐ ఎంక్వైరీ అడిగారు, సిబిఐ ఎంక్వైరీ చేసింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డు మీద కల్తీ జరిగిందని సిబిఐ ఎంక్వైరీ అడిగారు. తిరుమల లడ్డు విషయంలో సిబిఐ అప్పటి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి ఏ తప్పు జరగలేదు అని మీరు భావిస్తే మనసా వాచ కర్మణ మేము తప్పు చేయలేదు, నా కింద వాళ్ళు ఎవరు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు, పూర్తిగా అర్హులైన వాళ్ళకే ఇచ్చాం అని మీరు నమ్మితే సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పే ఉంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి తప్పు జరగలేదంటే మీ గవర్నమెంట్కే మంచిది కదా. లేదు, సిబిఐ ఎంక్వైరీలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ తప్పు ఎవరు చేశారు అనే వాళ్ళని గుర్తించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థ, అంటే ఏపీపీఎస్సీ లాగానో లేకపోతే యూపీఎస్సీ లాగానో ఇట్లా శాశ్వతమైన వ్యవస్థ. గతంలో కూడా మనం విన్నాం ఏపీపీఎస్సీ గురించి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో హడావుడి చేసి తర్వాత కేసులు పెట్టి ఏపీపీఎస్సీ పేపర్లు ఎక్కడో దిద్దారని, ఎక్కడో హాయిలాండ్ లో దిద్దారని కేసులు కూడా పెట్టారు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద. మరి ఇప్పుడు మీరెందుకు బాధ్యత తీసుకోలేకపోతా ఉన్నారు? ఇన్ని నీతులు చెప్పిన మీరు ఈరోజు మీరు కూడా ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వం అంటే నమ్మకం ఉండాలి. ఆరుగాలం పంటలు పండించి లేకపోతే తమ జీవిత కష్టాన్ని మొత్తం పిల్లల మీద, చదువుల మీద పెట్టిన తల్లిదండ్రులు ఉద్యోగాలు రాక పిల్లలకి నిరుద్యోగం వల్ల వాళ్ళు నిరాశపడి, ఆ నిరాశ వలయంలో కన్సల్టెంట్లు పేరున అనేక మంది మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేకపోతే వీసాలు ఇప్పిస్తాం, అమెరికా తీసుకెళ్తాం అని చెప్పి వేలు లక్షలు కోట్ల రూపాయలు గుంజి వ్యవస్థ పట్ల జలగల్లాగా ఉంటే, ప్రభుత్వోద్యోగాలు లేకపోతే మొత్తం ఈ రకంగా వ్యవస్థను దోచుకు తింటా ఉంటే దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలిగా. దీనికి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాధినేతగా 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మీరు ఒక అడుగు ముందడిగేసి సహృదయంతో, మీ మీద నిందేయట్లా కానీ మీ గవర్నమెంట్ ని, మీ నిజాయితీనో మీ సచ్యలతనో మీరు నిరూపించుకునే అవకాశం
సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేసి క్లీన్ చిట్ వస్తే మీకే మంచిది కదా, మీకు మంచిది, మీ తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న మీ అబ్బాయికి మంచిది, మీ ప్రభుత్వం మంచిదని చెప్పుకోవచ్చు. లేకపోతే జవాబుదారీతనంగా ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళని అకౌంటబుల్ చేయొచ్చు, పనిష్ చేయొచ్చు, ఓ పర్మనెంట్ సిస్టమ్ని క్రియేట్ చేయొచ్చు, ఇంకోసారి ఎప్పుడు కూడా ఇట్లా జరగకుండా చేయొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము చాలా మంది ఏమంటారంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులు, రాజకీయ నిరుద్యోగులు, వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, దీంట్లో ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారంటారు, లేకపోతే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటారు. గ్రామాల్లో పింఛన్లు వచ్చేవాళ్ళు పింఛన్ పెంచమని అడుగుతారు, రేషన్ వచ్చేవాళ్ళు రేషన్ పెంచమని అడుగుతారు, లేకపోతే నాకు పెన్షన్ కావాలని అడుగుతారు. వాళ్ళు గట్టిగా అడిగితే ఉన్నది పీకేస్తారేమో, లేకపోతే లేనిది ఎవరేమో అని భయానికి ఎన్నికలు వచ్చేదాకా ఎవరు మాట్లాడరు. ఈ సత్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే 50 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనకి బాగా తెలుసు. ఇదే అభ్యర్థులు వేరే పరీక్షలు కూడా రాయాల్సి ఉంటారు, టెట్ ఎగ్జామ్స్ లేకపోతే ఇంకో పరీక్ష రాయాల్సి ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కనపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద చూస్తా ఉన్నాం, ఉపా కేసులు కూడా పెడతా ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు కారు సామాజిక బాధ్యత కింద రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మన వల్ల మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని నిందించట్లా, మీరు తప్పు చేశారని అంటలా, మీ కింద వ్యవస్థలో తప్పు జరిగి ఉండొచ్చు. తప్పు జరగకపోతే చాలా మంచిది, మీ గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. తప్పు జరిగితే దాన్ని సరిచేయండి. ఎన్నోసార్లు సిబిఐ ఎంక్వైరీలు అడిగిన వాడి కింద ఈసారి సిబిఐ ఎంక్వైరీ వేయించండి, లేకపోతే ఓ జుడిషియల్ ఓ మేజిస్ట్రేట్తోనో ఎవరితోనో ఎంక్వైరీ వేయించి నిజం నిగ్గు తేలిస్తే అందరికీ బాగుంటుంది, వ్యవస్థ మీద భరోసా ఉంటుంది. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పాపం ఏదో విద్యా వ్యవస్థలో చదువుకుంటున్నారు, చదువుకున్నా కూడా ఈ ఉద్యోగాలు అమ్ముడుపోతాయి, లేకపోతే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే వస్తాయి, ఉద్యోగాలు ఎమ్మెల్యేల ఆఫీసుల చుట్టూ లేకపోతే ఎంపీల ఆఫీసుల చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల ఆఫీసుల చుట్టూ తిరిగితే వస్తాయి తప్పితే అర్హత మీదగా రావు అనేటువంటి అభద్రతా భావం పోతుంది. వాళ్ళకు కూడా వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. మనం ఉన్న వ్యవస్థ మీద, దీని మీద, ఈ సిస్టమ్ మీద నమ్మకం కల్పించాల్సిన బాధ్యత కింద నుంచి పై వరకు, మా నుంచి మీ వరకు ఉంది. కాబట్టి ప్రభుత్వ అధినేతగా మీరు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రోజు కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్కి మేము రిక్వెస్ట్ చేసాం పోలీసు వారిని. సరే, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, జనం రోడ్డు మీదకి రాకూడదు, అడగకూడదు అని చెప్పారని చెప్పి ఆపేశారు. కాబట్టి మేము ఏ రూపంలో అయినా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా సంవత్సరంలో కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి, తప్పేం లేదు దీంట్లో. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.